హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 28 ఇయర్స్ లేటర్ 'ద బోన్ టెంపుల్' ఇదొక జాంబీ సర్వైవల్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్స్క్రిప్షన్‌తో స్ట్రీమ్ అవుతుంది. ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలంటే డెఫినెట్‌లీ దీన్ని ముందు పార్ట్ అయిన 28 ఇయర్స్ లేటర్ మూవీ చూడాల్సిందే. లేకపోతే ఈ మూవీలో జరిగే కొన్ని ఈవెంట్స్ అర్థం కావు. రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూసే మూవీ కాదు గైస్. చాలా వైలెన్స్ ఉంటుంది. లైట్‌గా న్యూడిటీ కూడా ఉంటుంది. అంటే జాంబీస్ న్యూడ్‌గా పరిగెడుతూ ఉంటారు. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇఫ్ మీరు లాస్ట్ పార్ట్ చూసుంటే అందులో ఆ పిల్లోడిని ఒక పెద్ద జాంబీ నుంచి ఒక ముసలోడు కాపాడుతాడు కదా! సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది ఉంటుంది. ప్లస్ ఇందులో ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది గైస్. అదేంటంటే ఒకడుంటాడు గైస్. వాడు నేనే జీసస్ క్రైస్ట్ అంటాడు. నేనే జీసస్ క్రైస్ట్‌కి ఇంకొక అవతారం ఈ సిట్యుయేషన్ నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి వచ్చానంటాడు. సో ఈ అన్ని స్టోరీస్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇఫ్ మీరు నా 28 ఇయర్స్ లేటర్ మూవీ రివ్యూ చూసుంటే నాకు ఆ మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని జాంబీ మూవీస్‌లా కాకుండా అందులో జాంబీస్ ఉండే అట్మాస్ఫియర్‌ని ప్లస్ నిజంగా జాంబీస్ వస్తే ఎలా ఉంటుందో అన్న భయాన్ని క్రియేట్ చేశారు. లైక్ రియల్‌గా మనమే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఫీల్ కంటిన్యూ అవుతుంది గైస్. నాకైతే ఈ బోన్ టెంపుల్ మూవీ ఇంకా చాలా బాగా నచ్చింది. బట్ ఒకటి మైండ్‌లో పెట్టుకోవాలి. ఇది నాన్ స్టాప్ జాంబీ సర్వైవల్ ఉండే మూవీ కాదు గైస్. ఇదొక స్టోరీ బేస్డ్ వరల్డ్ బిల్డింగ్ అండ్ అట్మాస్ఫియరిక్ ఫీల్ తెప్పించే టైప్ ఆఫ్ జాంబీ మూవీ. ఎగ్జాంపుల్‌కి ఒకవేళ రియల్‌గా జాంబీ వైరస్ వస్తే సర్వైవ్ అయిన వాళ్ళలో ఖచ్చితంగా ఎవడో ఒకడు నేనే దేవుడిని, ఈ సిట్యుయేషన్ నుంచి మానవ జాతిని బయటికి తీసుకురావడానికి దేవుడే నన్ను పంపాడని చెప్తాడు. అప్పుడు గొర్రెల్లాగా మనలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నమ్మేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టే సేమ్ అదే రిపీట్ అవుతుంది. అలాంటి ఒక పాయింట్‌ని ఈ మూవీలో చాలా రియలిస్టిక్‌గా చూపించారు గైస్. డెఫినెట్‌లీ ముందు మూవీ కంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ మీరు జస్ట్ జాంబీ సర్వైవల్ ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అవుతారు గైస్. సినిమాటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ, నేచర్ సౌండ్ కానీ, ఇంటెన్స్ సర్వైవల్ సిట్యుయేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. డెఫినెట్‌లీ విజువల్లీ ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీరు జాంబీస్‌తో పాటు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూసే ఆడియన్స్ అయితే డెఫినెట్‌లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు జస్ట్ జాంబీ సర్వైవల్ ఉంటేనే చూస్తామనుకుంటే ఈ మూవీ మీకోసం కాదు గైస్. మీరు ఈ మూవీని స్కిప్ చేసి 'ద సాడ్‌నెస్' అని ఒక మూవీ ఉంటుంది. అది చూడండి. ఓవరాల్‌గా 'ద బోన్ టెంపుల్‌కి' నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎన్ ఎంగేజింగ్ అండ్ వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీ ప్రెజెంట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు ఆడియో కూడా ఇంకొన్ని రోజుల్లో వస్తది. బట్ ఎప్పుడనేది చెప్పలేం. సో ఇది గైస్ 28 ఇయర్స్ లేటర్ 'ద బోన్ టెంపుల్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.